18 శక్తిపీఠాస్ ఇన్ 18 డేస్ డే 6. ఈ రోజు మనం ప్రయాగ్రాజ్ లో ఉన్న అలోపి దేవి శక్తిపీఠం కి వెళ్తున్నాము. వారణాసి జంక్షన్ నుంచి మార్నింగ్ 6 కి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ తీసుకున్నాను. 1.5 అవర్స్ జర్నీ తర్వాత 7:30 కి నేను ప్రయాగ్రాజ్ జంక్షన్ లో దిగాను. ఫుల్ నిద్ర వస్తుందనేసి ప్రయాగ్రాజ్ స్టేషన్ లోనే నాన్ ఏసీ రిటైరింగ్ రూమ్ 12 అవర్స్ కి తీసుకున్నాను. 5:40 పడింది. ప్రయాగ్రాజ్ జంక్షన్ లో ఉన్న హెల్ప్ కౌంటర్ లో క్యాష్ పే చేస్తే రూమ్ ఇస్తారు. అడ్వాన్స్ బుకింగ్ కూడా అవసరం లేదు. ఫ్రెష్ అప్ తర్వాత ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని అలోపి దేవి శక్తిపీఠం కి వెళ్ళాను. దీన్నే మాదేశ్వరి అమ్మవారని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి చేతి వేలు పడిపోయాయి. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఉండదు. ఒక ఊయల మాత్రమే ఉంటుంది. దాన్ని మాత్రమే పూజిస్తారు. ఇక్కడ అమ్మవారు పురుష రూపంలో దర్శనం ఇస్తారని నమ్మకం. అలోపి దేవి శక్తిపీఠం దర్శనం తర్వాత నెక్స్ట్ త్రివేణి ఘాట్ కి వెళ్ళిపోయాను. అది కూడా కొత్తగా కట్టిన నళిని బ్రిడ్జ్ మీదుగా. నేను ప్రయాగ్రాజ్ కి 2 times వచ్చాను. బట్ ఈ ఘాట్ ఫస్ట్ టైం చూస్తున్నా. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. నైట్ టైం అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ హనుమాన్ మందిర్ కి వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ వర్షాల వల్ల టెంపుల్ కంప్లీట్ గా మునిగిపోయింది. మీకు గుర్తుందా, ఈ ప్లేస్ లోనే మహా కుంభమేళా జరిగింది. మీరు చూస్తున్న నది యమునా రివర్. మిడిల్ పాయింట్ లో గంగా నది, యమునా నది, విలీనంగా సరస్వతి నది కలుస్తాయి. దాన్ని త్రివేణి సంగమం అంటారు. అక్కడ స్నానం చేస్తే పుణ్యం అని నమ్ముతారు. అందుకోసం బోట్ లో వెళ్ళాలి. కానీ బోట్ వాడు 600 చెప్పాడు. మారితే 200 కి వచ్చారు. కొంచెం సేపు బోటింగ్ తర్వాత ఈ 2 పడవల మధ్యలోకి తీసుకెళ్లారు. ఇక్కడే స్నానం చేయాలంట. స్నానానికి 20 రూపీస్ ఎక్స్ట్రా. మీరు ఎన్నిసార్లు స్నానం చేశారో కమెంట్ చేయండి. రిటర్న్ ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ కి వచ్చేసాను. గయాకి వెళ్లే ట్రైన్ తీసుకుందామని. నెక్స్ట్ గయాలోని మంగళ గౌరి అమ్మవారి శక్తిపీఠంతో కలుస్తా. డూ ఫాలో మై అకౌంట్.